వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైందని, ప్రస్తుతం ప్రజలు చేతి గుర్తుకు ఓటేస్తే భస్మాసురహస్తమైందని బండి సంజయ్ అన్నారు. గట్కేసర్ మండలం పరిధిలోని పలు ప్రాంతాలలో దంచికొట్టిన భారీ వర్షం. ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేయాలని రాస్తా రోకో ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక దానిని తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం పోయిన బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు. డిసెంబర్ 9 సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలోని విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారన్నారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీ హయాంలోనే బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మార్చుతామని తెలిపారు. స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ సంవత్సర జయంతి పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారిని, ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని, అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని, శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీ ఖాన్ గారిని, ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని, మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని, వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి. రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి 1980 దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని, ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని, అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినరో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా
రాజ్యాంగ సవరణ ద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు, రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా, శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా, రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అనంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు, సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే గత బీఆర్ఎస్ పార్టీ అవినీతమయమైందని, ప్రస్తుతం ప్రజలు చేతి గుర్తుకు ఓటేస్తే భస్మాసుర హస్తమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ నివాసానికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ చేయి గుర్తు మీద చేస్తే ఆ చెయ్యే భస్మాసుర వస్తంగా మారింది తెలంగాణలో. ఒకసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోసుకుంటూ స్టార్ట్ అయ్యింది. 6 గ్యారెంటీల విషయంలో చర్చనే లేదు. ఇక 6 గ్యారెంటీల విషయంలో కూర్చొని రుణమాఫీ చేస్తామంటున్నారు. నేను మళ్ళీ విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నా, రుణమాఫీ విషయంలో మీరు శ్వేతపత్రం పెడతారు చేయండి. ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి ఈ 10 సంవత్సరాలు? ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి? బ్యాంకు లెక్కేంది, మీ లెక్కేంది? మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంది, ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ ఏంది, ఇప్పుడు చేస్తున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పేరు చెప్పుకొని, అంతకు ఇంద్రమ్మ పేరు చెప్పి కుంభముచ్చారు. ఇప్పుడు సోనియమ్మ స్టార్ట్ చేసారు. ఇక సోనియమ్మ పేరు చెప్పి సోనియమ్మ బర్త్డే సందర్భంగా 40,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం రుణాలు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పిందే ఇది.
సోనియా బర్త్డే చెప్పండి. సోనియా బర్త్డే అయిపోయింది. మరి 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభలో. ఎంత పెట్టారు? 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. సరే 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. మరి ఖర్చు పెట్టింది ఎంత అంటే 16,000 కోట్ల రూపాయలు అంటున్నారు. అంటే అర్థపర్థం లేకుండా, అందుబొందులు లేకుండా, హోదానికి కూడా సంబంధం లేకుండా ఒక నాయకుడు ఒక రకంగా, ఇంకో నాయకుడు ఇంకో రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. 70% మందికి రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు చాలామంది రైతులు అనారోగ్యాల రీత్యా అప్పుల పాలై చనిపోయారు. వారు కూడా లోన్ తీసుకున్నారు. నిన్న మల్యాల మండలంలో ఒక గ్రామానికి ఒక పేద వ్యక్తి చనిపోయాడని పోతే వాళ్ళ భార్య చెప్తున్నది, సార్ 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చేయలేదు, మా భర్త చనిపోయింది. వాళ్ళ నిన్న పోయి అడిగితే మీ భర్త చనిపోయింది కదా రుణమాఫీ చేయమంటారు. వాళ్ళు చనిపోతే భార్యకు ఒత్తిడి కదా. ప్రస్తుతం విడుదల చేయమంటే దాని మీద ఏం లేదు. మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శనే, సమాధానం లేదు వాళ్ళ కదా. విమర్శకు ప్రతి విమర్శనే. కేసీఆర్ వచ్చేమో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని మొన్న నట్టేంట్లో ముచ్చిపోయింది. ఆయన ఏ తర్వాత పోటీగాడు మునగాడు ఏతర కావచ్చు అని చెప్పి పాపం రైతులు కట్టకుండా అసలుకు వడ్డీకి మిత్తికి మిత్తాయి ఇవాళ వాళ్ళకు తడిసిపోబడైపోయింది. ఇక వీళ్ళు వచ్చే కేసీఆర్ 2 లక్షలు చేస్తామని చెప్పండి. దాని విషయం మళ్ళీ వీలు కట్టకుండా అయిపోయారు. వాళ్ళు కట్టింది ఇప్పుడు చక్రవడ్డీ కట్టాల్సి వస్తుంది. అది వడ్డీల ప్రభుత్వం, ఇది చక్రవడ్డీల ప్రభుత్వం. అధికారం చేపట్టి 9 నెలలు అయింది. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి 32,000 రూపాయలు బాకీ ఉన్నారు. 8 నెలలు 9 నెలలు 32,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి కాంగ్రెస్ పార్టీ బకాయి ఉన్నది. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క మహిళకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ. ఇంకా స్కూటీ కలపడదాలని ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా వీటిపై చర్చ జరగాలి. ఈ పార్టీ ఆ పార్టీలో విలీనమవుతుందా, ఆ పార్టీ దాంతో అయ్యేదని చెప్పారు. ప్రజలు పట్టించుకుంటారు దాని గురించి. ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ ప్రజలు దాని గురించి పట్టించుకుంటే ప్రజలు కావాల్సింది మేము ఇబ్బందులో కష్టాలు ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ పార్టీకి ఓటేస్తే ఇది బస్మాత్రం వస్తలేక అయిపోయింది మా పరిస్థితి. ఇంత కేసీఆర్ కొడుకులకని ఇదంతా సేమ్ మాఫియా. ఈ ల్యాండ్లు కబ్జా చేసుకోవడానికి రైతులను, పేద ప్రజలను వాళ్ళను మభ్యపెట్టి తక్కువ రేట్లకు ల్యాండ్లు కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి, ల్యాండ్స్ డిమాండ్ రావడానికి ఒక ప్రత్యేకంగా ఒక నాయకుడు నియమించారు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కుటుంబం దోసుకున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేమ్ నాయకులు దోసుకుంటున్నారు. మరి 2 పార్టీలు సేమ్, అది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీ. అది అవినీతి పార్టీ, ఇది అవినీతి పార్టీ. జస్ట్ మిస్తానా లేకుంటే ప్రభుత్వం ఆదాయం. గట్కేసర్ మండలం పరిధిలోని పలు ప్రాంతాలలో దంచి కొట్టిన భారీ వర్షానికి పూర్తిగా జలమయమైన రోడ్లు, సగానికి పైగా మునిగిపోయిన రోడ్లు, కాలనీలు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాహనదారులు, ప్రజలు. బండి లేపు ఒకసారి సైలెన్సర్లోకి వెళ్ళి
బండి లేపు ఒకసారి సైలెన్సర్లోకి వెళ్ళి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేయాలని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టిన రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన రైతులకు మద్దతుగా మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి మద్దతు పలికారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. రెడ్డి గారు, ఒకసారి మీరు మానవత్వంతో ఆలోచించండి. మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ప్రతి రైతులకు, వ్యవసాయ రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి మీరే ప్రణాళిక తయారు చేసుకుని ఎన్నికలకు ముందు ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఆచరించకుండా వ్యవసాయ రైతుల్ని మోసం చేయడానికి, దేశానికి వెన్నెముక అనే రైతుల్ని వెన్నుపోటు పరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో అతి తొందరలో రాబోతున్నది, మీ భవిష్యత్తు ఏందో తేలబోతున్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి, మీరు కరెక్ట్ సరైనటువంటి ముఖ్యమంత్రి అయితే ప్రతి రైతులకు షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎల్బిసి అంటే బ్యాంకర్లకు సంబంధించినటువంటి, స్టేట్ బ్యాంకర్లకు సంబంధించినటువంటి సమితి లెక్కలు చెప్పింది ఏమంటే 49,500 రూపాయలు ఇప్పటి వరకు, మీరు చెప్పినటువంటి కట్ ఆఫ్ డేట్ వరకు డిసెంబర్ నాటికి 49,500 రూపాయలు రుణాలు తీసుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానికంగా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని, దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. अमर है अनु राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी. సంవత్సరంలో జన్మించినటువంటి రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. దీనిలో కాంగ్రెస్ మండల వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయస్కులో భారతదేశ ప్రధానిగా తన తల్లి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితులలో ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అనతి కాలంలోనే ప్రపంచ స్థాయిలో మన భారతదేశానికి గుర్తింపు తెచ్చిన నేతగా రాజీవ్ గాంధీ గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారు మరి పంచాయతీరాజ్ చట్టం అయితేనేమి, పంచాయతీ 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలు తగ్గించడంలో, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంలో, అదేవిధంగా రోజ్గార్ నిధులు, గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి రోజ్గార్ నిధులు ఇవ్వడంలోనైతేనేమి అనేక విధాలుగా ప్రజల పట్ల తన చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం ఈరోజు ఈ శతాబ్దంలో ఉన్నామంటే ఐటీ విప్లవాన్ని మొట్టమొదటగా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి ఆశయాల మేరకు కష్టపడి రాబోయే కాలంలో భావితరాలకు భారతదేశ పురోగతిలో పాల్గొనాలని, రాబోయే కాలంలో మన కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న విధంగానైతేనేమి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకున్న విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో వారి ఆశయాలు ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ బాలాజీ ఫంక్షన్ హాల్లో జరుపుకుంటున్నాం. అందరు కార్యకర్తలు
అందరు వచ్చి అందరి ముంగట జరుపుకున్నాం, సంతోషం. ఎందుకంటే రాజీవ్ గాంధీ అంటేనే వాళ్ళది వీరమరణం చెందిండు. ఇంతకు మొదలు వాళ్ళ కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబం. వాళ్ళు దేశానికి ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే మన రాజీవ్ గాంధీ ఓటు హక్కు 21 ఉంటే 18 సంవత్సరాలకు చేసిండు. ఆయన మళ్ళీ ఐటీ వ్యవస్థ తెచ్చిండు. కాబట్టి మనం అందరినీ రాజీవ్ గాంధీని ఎప్పటికీ మరవలేము. అందు గురించి రాజీవ్ గాంధీ గురించి కొన్ని మంచి ఐటీ వ్యవస్థ మళ్ళీ అన్నీ తెచ్చిండు. కాబట్టి ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటూ ముగిస్తున్నాను. మండల్లో వెల్దుర్తి విలేజ్లో మన రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అతని యొక్క ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎందుకంటే రాజీవ్ గాంధీ వారి త్యాగాల కుటుంబం, వారి కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబం. ప్రజల కోసం బతికే వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ప్రజలకు ఏ అవసరాలు కావాలి, స్వాతంత్ర పోరాటంలోనైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ పాత్ర చాలా పెద్ద పాత్ర వాళ్ళది, వాళ్ళ కుటుంబాన్ని. ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు, కాంగ్రెస్ పార్టీ బతికిన రోజులు కూడా వాళ్ళని చిరస్మరణంగా జీవిత కాలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగాలే మన అందరికి కూడా ఆదర్శం. ఎందుకంటే ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఈరోజు వెల్దుర్తి గ్రామంలో అతను నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వెల్దుర్తి మండలంలో కార్యకర్తల మధ్యలో జయంతి జరపడం జరిగింది. రాజీవ్ గాంధీ అంటే చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి భారతరత్న గ్రహీతగా అవార్డు పొందిన నేత. రాజీవ్ గాంధీ అంటే ప్రజల మనిషి. వాళ్ళ కుటుంబమే ప్రజల గురించి అందుతున్న ఏదో ప్రాణాలు అర్పించారు. మన హైదరాబాద్లో ఐటీ స్థాపించబడింది మొట్టమొదటిసారి మన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ స్థాపించబడింది జరిగింది అప్పుడు. కాబట్టి మనం అతన్ని చనిపోయినాక తర్వాత కూడా అతన్ని జయంతి చేసుకుంటున్నామంటే ఆయన చాలా మేధావులు, మహనీయులు వాళ్ళు. కాబట్టి వాళ్ళను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఇలా పండుగ చేసుకోవడం జరిగింది. కొంతమంది అతని గురించి విమర్శలు చేస్తున్నారు. కొంతమందికి రాజీవ్ గాంధీ పట్ల వాళ్ళు ఏదో బొమ్మ పెడితే రాజీవ్ గాంధీని బొమ్మ పెడితే తీసేస్తాం అది ఇది మాట్లాడుతున్నారు. కాబట్టి కానీ బిడ్డ కేటీఆర్ బాగుండదు, చూసి మాట్లాడి నేర్చుకో. కొద్ది రోజుల్లోనే జైల్లో ఊసలు లెక్క పెడతావు. కాబట్టి నువ్వు కొద్దిగా చూసి మాట్లాడి నేర్చుకో. ఎవరు కానీ కార్యకర్తలు ఊరుకుంటారు అతని గురించి మాట్లాడితే అని మేము హెచ్చరించడం జరిగింది. జై రాజీవ్ గాంధీ. జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం మధ్యరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలో అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఆలంపూర్ నియోజకవర్గంలోని ఐజా మండలం నుండి కర్నూలు, రాయచూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వర్షానికి వాగు పొంగటంతో రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయని, పెద్ద వాగు గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇలా బ్రిడ్జి ఎక్కి వరద నీరు పారటం మొదటిసారని, నిండుకుండలా దాదాపుగా 1/2 కిలోమీటర్కు పైగా ప్రవహిస్తుందని దయచేసి వాహనదారులు, ప్రయాణికులు గమనించగలరని ఐజా పట్టణ గ్రామస్తులు వాహనదారులకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఐజా మండలంలోని ఉత్తనూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు ఎక్కువగా ఉన్న ట్రాక్టర్ యజమాని లెక్క చేయకుండా వాగు దాటేందుకు ప్రయత్నం చేయగా మధ్యలోనే ఆగిపోవడం జరిగిందని అక్కడ గ్రామస్తులు తెలిపారు. ఇలాగ ట్రిప్ పైప్ పట్టుకుని వస్తాయి అట్లా హలో
హైదరాబాద్ను వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్పై పిడుగు పడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పార్సిగుట్టలోని వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. మరో 3 గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. పంజాగుట్టలోని సుఖనివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగు పడింది. కారు షెడ్డుపై పిడుగు పడడంతో లోపల పార్కు చేసిన కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రోడ్డుపై వరద భారీగా ప్రవహిస్తోంది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పార్సిగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడిని రామ్నగర్కు చెందిన అనిల్గా గుర్తించారు. మలక్పేట, అజాంపూర్, డబూర్పుర వద్ద వరద కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రామ్నగర్లో స్కూటీపై వెళుతున్న వ్యక్తి వరద నీటిని పడిపోయాడు. వరద నీటి ప్రవాహానికి కొద్ది దూరం కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైందని, ప్రస్తుతం ప్రజలు చేతి గుర్తుకు ఓటేస్తే భస్మాసురహస్తమైందని బండి సంజయ్ అన్నారు. గట్కేసర్ మండలం పరిధిలోని పలు ప్రాంతాలలో దంచికొట్టిన భారీ వర్షం. ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేయాలని రాస్తా రోకో ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.